హాయ్ మావాస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో మీ అందరికీ తెలిసిందే స్విగ్గీ యాప్ గురించి. సో స్విగ్గీ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో అందులో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంది. సో ఈ వీడియోలో దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లై లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి లూట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, క్యాంపెయిన్స్, సో ప్రతిదీ పోస్ట్ చేస్తాను. ప్రతిదీ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంటే పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు డైలీ ఎంతో కొంత పాకెట్ మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. దానికి నాది గ్యారంటీ అనమాట. అండ్ జాబ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే నేను ఇక్కడ మీకు చెప్పడం అయితే జరుగుతుంది అండ్ పోస్ట్ చేస్తాను. సో మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి లింక్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు చెప్పబోయే జాబ్ వచ్చేసి నౌకరీలో పోస్ట్ చేయబడింది. అది కూడా స్విగ్గీ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. సో దీనికి ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ మనకి శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 3-4 ఎల్పిఏ వరకు ఎర్న్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క హైరింగ్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగుళూరులో అయితే ఉండడం అయితే జరిగింది. ప్రెజెంట్ ఇందులో మనకి 5 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీరు ఈ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ హైలైట్స్, క్వాలిఫికేషన్ ప్రతిది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాకడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. దీని యొక్క రోల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ రోల్ అనమాట. అండ్ ఇందులో మీ వర్క్ ఏ విధంగా ఉంటదనైతే నేను కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకి స్విగ్గీ వాళ్ళది గ్రోత్ మార్కెటింగ్ వెర్టికల్ అట్ స్విగ్గీ. అంటే స్విగ్గీ వాళ్ళకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా! లైక్ ఫుడ్ అండ్ అలాగే ఇన్‌స్టామార్ట్, డైన్ కోట్. సో వీటి గురించి మనకి సోషల్ మీడియాలో గాని, వెబ్‌సైట్స్‌లో గాని, యాప్స్‌లో గాని వయా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, సో అండ్ కొన్ని కొన్ని వెబ్‌సైట్స్, యాప్స్‌లో వాళ్ళు క్యాంపెయిన్స్ గాని, యాడ్స్ గాని, అడ్వర్టైజ్‌మెంట్స్ గాని, సో ఇవన్నీ రన్ చేస్తారు కదా! సో దానికి సంబంధించిన వర్క్ మీరు చేయవలసి అయితే ఉంటుంది. లైక్ దాని యొక్క గ్రోత్ ఎలాగుంది? ఆ క్యాంపెయిన్ యొక్క గ్రోత్ ఎలాగుంది? దాని యాడ్స్ ఎలా రన్ అవుతున్నాయి? సో ఎక్కడి నుంచి మనకి రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది? క్యాంపెయిన్స్ అనేది ఎక్కడ బాగా రన్ అవుతున్నాయి? సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఆహ్, వర్క్ అనేది మీరు చేయడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ రోల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ అనైతే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ అండ్ మేనేజింగ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ పెర్ఫార్మన్సెస్, మార్కెటింగ్ యాక్టివిటీస్ అక్రాస్ బిజినెస్ వెర్టికల్స్. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు టేకింగ్ ఇన్సైట్ డ్రివెన్ అప్రోచెస్ టు వాట్స్ మీడియా స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో, ఐడెంటిటీ ట్రెండ్స్ అండ్ ఇన్‌సైట్స్. సో, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో, ఇంకా చెక్ చేసుకుంటూ నేను ఆల్రెడీ ఇందాకడ మీకు చెప్పినట్లుగానే క్యాంపెయిన్స్ వయా గూగుల్ ద్వారాగా, ఫేస్‌బుక్ ద్వారాగా అంటే కొన్ని కొన్ని యాప్స్, వెబ్‌సైట్స్, సో వీటిలో వీళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్స్ గాని, క్యాంపెయిన్స్ గాని, సో యాడ్స్ గాని ఇవన్నీ కూడా వీళ్ళు రన్ చేయడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించిన మీరు వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇక్కడ మేనేజింగ్ అఫిలియేటివ్ మార్కెటింగ్ ఛానెల్స్ వైల్ ఎన్ష్యూరింగ్ ద బెస్ట్ క్వాలిటీ యూజర్స్ అండ్ మినిమైజింగ్ ఫ్రాడ్. సో, ఇక్కడ వాళ్ళు యాడ్స్ బాగా రన్ అయ్యేలాగా, ఫ్రాడ్ అనేది తగ్గేలాగా, సో ఎటువంటి స్పామ్స్ కాల్స్ ఇవన్నీ కూడా తగ్గేలాగా మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ రిక్వైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసి సో ఈ జాబ్‌కి మనకి అర్హత ఏంటంటే సో ఎడ్యుకేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్ సెట్ చూసుకుంటే సెల్ఫ్ డ్రివెన్ అండ్ ఏ స్ట్రాంగ్ బేసిస్ ఆఫ్ యాక్షన్ ఫిట్‌మెంట్ ఇన్ స్టార్టప్ కల్చర్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, కొలాబరేషన్, ఎక్సలెంట్ అనాలిటిక్స్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనకి వచ్చి ఉండాలి. సో అప్పుడు ఈ జాబ్ అనేది మీరు ఇంకా ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ నాలెడ్జింగ్ ఆఫ్ ద పెయిడ్ మార్కెటింగ్ ఈకోసిస్టమ్, అట్రిబ్యూషన్ మోడల్స్, సిగ్మెంటైజేషన్, పర్సనలైజేషన్ ఆన్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఛానల్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసుంటే ఐ మీన్ డిజిటల్ మార్కెటింగ్ మీద కొద్దిగా అవగాహన ఉంటే గనక ఈ జాబ్ అనేది మీకు వస్తుందనమాట. అండ్ చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో, ఇందాకడ మీరు ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు ఈ జాబ్‌కి అని చెప్పారు గదా! బట్ వీళ్ళక్కడ 1-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ బిజినెస్, టెక్, కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ రోల్ అనైతే వీళ్ళు చెప్తున్నారు గదా! మీరు ఫ్రెషర్ కూడా ఎందుకు అప్లై చేయొచ్చని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, దానికి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ఆల్రెడీ నేను చెప్పాను గదా! ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ అండ్ ఇది పీరియడ్ ఆఫ్ 6 మంత్స్. లైక్ మనకు ఒక 6 మంత్స్ కూడా వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, అందుకే చెప్తున్నాను మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చని దీనికి.
అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్ కంప్యూటర్ లిటరసీ ఇన్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్. సో వీటి గురించి కూడా మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండాలనమాట. సో ఇక్కడ లాస్ట్‌లో వాళ్ళు ఇంకా కొన్ని మెన్షన్ చేశారు. హై క్యాపబిలిటీ వర్క్ అని అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్యారలల్. సో డిజైర్ ఇన్ ఫాస్ట్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డెలివరింగ్ గ్రేట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసుండాలి. తెలిసుంటే ఈ జాబ్ అనేది చెప్పాను కదా! మీరు ఈజీగా అనేది క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇందాకడ నేను చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా రోల్, ఇండస్ట్రీ టైపు అండ్ ఎంప్లాయీ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ అనమాట. ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద కొద్దిగా అవగాహన ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్ అనేది మీకు ఇది కావాలనేది. సో మీ రెజ్యూమ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. సో మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు వయా మెయిల్ ద్వారాగా గాని లేదా ఫోన్ కాల్ ద్వారాగా వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది కూడా వాళ్ళు క్లియర్‌గా మీకు చెప్తారనమాట. మీ ఇన్ కేస్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే గనక. సో మీరు దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు అప్లై అయితే చేయండి. ఒకవేళ మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా గాని మీరు వెంటనే ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు అయినే దీనికి అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను టెలిగ్రామ్ ఛానెల్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించిన టాప్ టు పిన్ మీరు తెలుసుకోవాలనుకుంటే గనక దీని ఒక లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతీదీ చదువుకుంటే అప్పుడు అప్లై అయితే చేసుకోండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.